మా 1 నైట్ ట్రిప్ ప్లాన్ మంగళూరు నుంచి కేరళకి పద్మనాభ స్వామి టెంపుల్, అలాగే జటాయువు, అలాగే తమిళనాడులో ఉన్నటువంటి కన్యాకుమారి అంటే మన ఇండియా ల్యాండ్ ఎండ్కి వెళ్ళేసి వచ్చామన్నమాట. సో మేము ఫస్ట్ డే జర్నీ చేసిన వెంటనే మంగళూరు నుంచి ట్రైన్ జర్నీ చేసాము. అక్కడ రైల్వే స్టేషన్లోనే రూమ్ తీసుకున్నాము. 1800 అనమాట రూమ్. 1 డేకి మీన్స్ 24 అవర్స్కి 1800 రూపీస్ ఛార్జ్ చేస్తారు. చాలా బాగా ఉంది, ఏసీ రూమ్ అనమాట. మంగళూరు నుంచి మధ్యాహ్నం 2 PM ట్రైన్ ఎక్కేసి పద్మనాభ స్వామికి డైరెక్ట్గా ట్రైన్ బుక్ చేసుకున్నాం అనమాట. సో మార్నింగ్ అయ్యేసరికి అక్కడికి దిగాము. సో ఫ్రెష్ అప్ అయిన వెంటనే ఇంకా రూమ్లో ఫ్రెష్ అప్ అయిన వెంటనే మార్నింగ్ రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్నటువంటి వినాయక స్వామిని టెంపుల్ని విజిట్ చేసి నెక్స్ట్ పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళాము. పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళిన వెంటనే వాళ్ళు ఏమన్నారంటే 9:30 or 10కి ఓపెన్ చేస్తాము టెంపుల్, అప్పటి వరకు ఓపెన్ లేదంటే అన్నారు. సో మేము బ్రేక్ఫాస్ట్ చేయలేదనేసి ఇంకా ఏం చేసాము, ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళాము. సో మార్నింగే బ్రేక్ఫాస్ట్, నందని కూడా ఆకలేస్తుంది కదా అనేసి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన వెంటనే తర్వాత మళ్ళీ టెంపుల్కి విజిట్ చేద్దామని. ట్రెడిషనల్ వియర్ ఉంటేనే లోపలికి అలో చేస్తారు, లేకపోతే అలో చేయరు. ఉమెన్స్ అయితే శారీ వియర్ చేయాలి, జెంట్స్ అయితే ఇంకా ఖచ్చితంగా ధోటి కట్టుకోవాలి. చిన్న పిల్లల దగ్గర నుంచి ధోటి కట్టుకోవాలి. అందరూ ట్రెడిషనల్ వేర్ అయితేనే అలో చేస్తారు. పద్మనాభ స్వామి టెంపుల్లో దర్శనం చేసుకున్న తర్వాత అక్కడి నుంచి జటాయుకి బస్సులో వచ్చామన్నమాట. సో బస్ వాళ్ళు మెయిన్ రోడ్డు మీద వదిలిపెట్టేస్తారు. అక్కడి నుంచి మళ్ళీ లోపలికి ఆటోస్ ఉంటాయి. జటాయుని రీచ్ అవ్వడానికి పైకి వెళ్ళడానికి స్టెప్స్ ద్వారా అయినా వెళ్ళొచ్చు, లేకపోతే కేబుల్ కార్ ద్వారా అయినా వెళ్ళొచ్చు. హెలికాప్టర్ కూడా ఉందంటున్నారు, మాకైతే ఇంకా తెలియదు. సో కేబుల్ కార్ అయితే ఇంకా కొంచెం ఎగ్జైటింగ్గా ఉంటుంది కదా అన్నట్టుగా మేము కేబుల్ కారు ద్వారానే వెళ్ళాము. ఎంట్రీ ఫీజు అండ్ కేబుల్ కారు ద్వారా వెళ్ళడానికి టోటల్గా కలిపి పర్ హెడ్కి 550 రూపీస్ అనేది ఛార్జ్ చేశారు. ఈవెన్ నందన్ కూడా 550 రూపీస్ అనేది ఛార్జ్ చేశారు.
ఎట్లుంది నాని ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది నాని? బాగుందా? డూ యూ లైక్ దిస్? నిజం చెప్పు, నీకు భయం వేస్తుందా ఏట్లేదా చెప్పు? వాళ్ళు ఎవరు వెళ్ళట్లేదు కొందరు కదా. జటాయు విజిట్ చేసి వచ్చేసరికి మనకి బయటికి 5 అయిందనమాట టైము. సో అగైన్ అక్కడి నుంచి రూమ్కి వెళ్ళేసి భోజనం చేసుకొని నైట్ 9 కల్లా పడుకొని అగైన్ నెక్స్ట్ డే మార్నింగ్ కన్యాకుమారికి బయలుదేరాము బస్లో. సో ఇక్కడ వచ్చేసి నుంచి కన్యాకుమారిలో వన్ ఆఫ్ ద పాపులర్ ప్లేస్ అయినటువంటి వివేకానంద రాక్ మెమోరియల్ దగ్గరికి వెళ్ళాము. సో పర్ హెడ్కి వచ్చేసి మెమోరియల్ దగ్గరికి వెళ్ళడానికి 75 రూపీస్ ఫీ అనేది ఛార్జ్ చేశారు. నాని ఎక్కడికి వెళ్తున్నా? ఎక్కడికి వచ్చినాం నాని? కన్యాకుమారి. సో వివేకానంద రాక్ మెమోరియల్ దగ్గరికి వెళ్ళడానికి బోట్ లోంచి తీసుకెళ్తున్నారు. సో అందుకే పర్ హెడ్ కి 75 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు. వెళ్తుంది నానా, అక్కడికి వెళ్తాం ఓకేనా? నన్నని పట్టుకో అంతే. Which color are there? Water, tell me. యాక్చువల్గా ఈ గ్లాస్ బ్రిడ్జ్ వచ్చేసి డిసెంబర్ 2024లో కన్స్ట్రక్ట్ చేశారంట రీసెంట్గానే. సో చాలా బాగుంది. అంటే ఇండియాలో ఫస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ వచ్చేసి కన్యాకుమారిలోనే అంటే కన్స్ట్రక్ట్ చేశారు.
మనందరం భయపడతాడు అనుకుంటే అస్సలు భయపడుకున్నాడు. వాడైతే బ్రేక్ చేద్దామని ట్రై చేస్తున్నాడు. చెప్పు రాని. కింద పడుతుంటారా జంప్ చేస్తాను. కింద పడితే కింద వాటర్లో పడుతుంది. స్విమ్మింగ్ వచ్చా నీకేమన్నా? నాని దేనిపైన ఉన్నావు? నాని ఇక్కడ చూడు, దేనిపైన ఉన్నారా? పడిపోతున్నా. నాకు భయం వేస్తుంది నాని, తీసుకెళ్ళవనని. వచ్చి నాకు ఒక సెల్ఫీ తీసుకున్నా.